కకుదా కకుదా అని ఒక కొత్త హిందీ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది నిన్న శుక్రవారం జూలై 12 నుంచి. అంటే ఇది డైరెక్ట్ ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా కాదు, థియేటర్లో రిలీజ్ కాలేదు. ఈ సినిమా 2021లోనే షూటింగ్ కంప్లీట్ అయింది. 2021 జూలైలో షూటింగ్ స్టార్ట్ చేశారు గుజరాత్లో కచ్ దగ్గర ఒక చిన్న ఊర్లో. 2 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. 2021 సెప్టెంబర్కి సినిమా రెడీ అయ్యింది. కానీ ఆ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఎందుకు కొన్ని కారణాల వల్ల థియేటర్కి రాలేదు ఆ సినిమా. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఈ 2024లో ఇప్పుడు వచ్చింది. అంటే సినిమా చూస్తే 2 గంటలే ఉంది. హారర్ కామెడీ సినిమా. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం కానీ బట్ దీంట్లో కొద్దిగా స్టార్టింగ్ సీన్ నుంచి మనకు ఇంట్రెస్టింగ్గా చూపించారు. కొత్త కాన్సెప్ట్. అంటే మనకు మామూలుగా హారర్ సినిమాల్లో సీరియస్ హారర్లో దయ్యం ఉంటుంది, దయ్యం మనిషిని పడుతుంది, ఎవరో వచ్చి విడిపిస్తారు, దయ్యానికో ఫ్లాష్ బ్యాక్, ఇంతే ఉంటుంది. కామెడీ సినిమా అయితే హారర్లో కామెడీని మిక్స్ చేసి కామెడియన్స్తో దయ్యం వాళ్ళని ఏడిపిస్తున్నట్టు చూపిస్తారు. బట్ ఈ సినిమా అలా లేదు. దయ్యం ఎవరిని పట్టదు. అంటే దయ్యం ఇండివిజువల్గా ఉంటుంది. ప్లస్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రీసెంట్గా ముంజియా అని ఒక సినిమా వచ్చింది హిందీలో, థియేటర్స్లో పెద్ద హిట్ అయింది. సో అలాంటి సినిమానే అనమాట ఇది కూడా. ముంజియా మాదిరే ఉంది, లోకల్ సినిమా. ముంజియా మరాఠీ బేస్ అయితే ఇది గుజరాత్ బేస్డ్ అనమాట. అక్కడ అందరూ కూడా ఈ గుజరాతీ అంటే హిందీ గుజరాతీ మిక్స్లో మాట్లాడుతుంటారు. చాలా క్యూట్గా ఉంది ఆ లాంగ్వేజ్, ఆ మాటలు చాలా బాగుంది, లల్లా అనడం ఇవన్నీ. అండ్ హీరోయిన్గా సోనాక్షి సిన్హా నాకు మామూలుగా నచ్చదు, బట్ ఈ సినిమాలో బాగా నచ్చింది. ఆ ఫన్నీ క్యారెక్టర్ చాలా బాగా చేసింది సోనాక్షి సిన్హా. అండ్ సోనాక్షి సిన్హాకి జోడీగా కొత్త హీరో ఎవరో, అతను కొత్త అబ్బాయి, అతని ఫ్రెండ్గా ఇంకో కొత్త అబ్బాయి చేశారు. వాళ్ళిద్దరు కూడా కామెడీ భలే ఉంది. ప్లస్ సోనాక్షి సిన్హా పేరెంట్స్గా చేసిన వాళ్ళ కామెడీ అండ్ కొత్త హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన కామెడీ అంతా అంటే ఆర్గానిక్గా ఉంటుంది. కామెడీ లాగానే ఉండదు. వింటున్నా మనకు నవ్వు వస్తుంది. ప్లస్ ఇక రితేష్ దేశ్ముఖ్ క్యారెక్టర్, అతను ఒక్కడే ప్రాపర్ హిందీ మాట్లాడుతుంటాడు. అతని క్యారెక్టర్ కూడా సినిమా అంతా భలేగా అనిపించింది నాకు ఈ కకుదా అనే సినిమా. అండ్ అక్కడక్కడ కొద్దిగా హారర్ ఎలిమెంట్స్, అంటే మరీ పెద్ద హారర్ కాదు, జంప్ స్కేర్స్ కూడా పెద్దగా లేవు, లైట్గానే ఉంటాయి. ఆ కకుదా అనేది ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కకుదా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫైనల్గా అంటే 1.5 సినిమా తర్వాత చూస్తున్న మనకు మొత్తంగా అర్థమవుతుంది సినిమా. కకుదా ఎవరు, కకుదా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి అనేసి. చివరి అరగంటలో ఇక వీళ్ళందరూ రితేష్ దేశ్ముఖ్, సోనాక్షి సిన్హాతో హీరోగా చేసిన కొత్త అబ్బాయి, అతని ఫ్రెండ్, ఈ నలుగురు కలిసి ఈ కకుదాని ఎలా ఎదుర్కొన్నారు కామెడీగా అనేదే సినిమా. మిగతా సినిమా 2 గంటల సినిమా అసలు భలే అనిపించింది, చాలా బాగుంది. ప్లస్ దానికి తోడు పాటలు లేవు, ఫైట్స్ లేవు, ఏమీ లేవు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం భలే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్టుగా అది ఓల్డ్ సినిమాలు చూస్తున్నట్టు నాకైతే పాతాళ భైరవి మ్యూజిక్ అనిపించింది. నాకు అలా అనిపించింది, భలే అనిపించింది నాకు. ఆ మాటలు, ఆ సెట్టింగు, ఆ పిక్చరైజేషను, ఎక్కడ అనవసర సీన్లు, ల్యాగు, బోర్ ఏం లేకుండా హ్యాపీగా ఇంటిల్లిపాది కలిసి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాని. హిందీలో ఉంది, జీ5లో ఉంది, 2 గంటలే ఉంది. కాబట్టి ఖచ్చితంగా చూడమని చెప్తాను ఈ వీకెండ్లో. సో థియేటర్స్లో భారతీయుడు చూడండి, ఇంట్లో ఉంటే మన కకుదా చూడండి. హిందీ అర్థం కాకపోయినా పర్లేదు, సినిమా హారర్ కామెడీ కాబట్టి అర్థమవుతుంది. హిందీ రాకపోయినా సినిమా అర్థమవుతుంది. కామెడీ బాగుంది. సో ఫ్యామిలీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళతో కలిసి హ్యాపీగా కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ కకుదా సినిమా మిస్ అవ్వద్దండి, జీ5లో ఉంది, ఖచ్చితంగా చూడమని చెప్తాను. రితేష్ దేశ్ముఖ్ అండ్ సోనాక్షి సిన్హా అండ్ కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు, చాలా బాగా తీశారు. చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, హారర్ కామెడీ అంతా బాగుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చేసి 3/5 ఈ కకుదా సినిమాకి. సో డోంట్ మిస్, వాచ్ కకుదా ఆన్ జీ5. ఓకే, బాయ్.